కల్పించినటువంటి ఆ భగవంతుడిని మనం మనస్ఫూర్తిగా శ్రద్ధ ప్రణామం చెప్పుకోవాలి. మనం ఈ రోజుల్లో ఇలాంటి సమాజంలో మనం ఇంత ఇదిగా ఉంటున్నాము అంటే అది స్త్రీ శక్తి వల్లనే జరుగుతుంది. మన గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే నేను కూడా ఒక స్త్రీమూర్తిగా జన్మించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికగాను, ఒక ఉపాధ్యాయురాలుగాను, ఒక స్త్రీమూర్తిగా, ఒక గృహిణి అన్ని కార్యక్రమాలను కూడా నేను నెరవేర్చుకుంటూ సంపూర్ణంగా జీవిస్తూ ఉన్నాను. అయితే ప్రతి స్త్రీ కూడా ఒక తల్లిగా ఫస్ట్ ఉంటుంది. అమ్మ లేనిదే ఎవరూ లేరు. అమ్మతోనే సృష్టి మొదలవుతుంది. ఈ సృష్టికి మూలం స్త్రీ శక్తి. ఈ స్త్రీ శక్తిని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒక స్త్రీమూర్తి ఇప్పుడు ఎన్నో రంగాలలో రాణిస్తూ ఉంది. అలాంటి రంగాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లి కూడా ప్రతి కుటుంబాన్ని తన శక్తితో కాపాడుకుంటుంది. భర్త లేకపోయినా భార్య, తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ భర్త ఉండి భార్య లేకపోతే ఆ కుటుంబం కొంచెం చిన్న భిన్నం అవుతుంది. ఏదైనా స్త్రీమూర్తితోటే తన బిడ్డలను తన రెక్కల కింద కాపాడుకుంటుంది. తన బిడ్డల కోసం తాను కాయకష్టం చేస్తుంది. తన బిడ్డలను ప్రయోజకులను చేస్తుంది స్త్రీ శక్తి. ఈ స్త్రీ శక్తి నుండి ఏ శక్తి కూడా పనికిరాదు. అలాగని నేను మగవారిని కించపరచలేదు. మగవారు